మీరు చూస్తున్న ఈ రహదారిని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు. అమరావతి రాజధానిలో ప్రధానమైన రోడ్డు ఇది. అమరావతిని విజయవాడ ప్రధాన నగరంతో పాటు మిగతా ప్రాంతాలను కలుపుతుంది. ఈ రోడ్డు ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు. కొన్ని చోట్ల వరద నీరు రోడ్డును తాకినా వరద పైనుంచి మాత్రం ప్రవహించలేదు. వర్షాలకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే పటిష్టంగా ఉంది. ఇకపోతే ఇది సిఆర్డీఏ బిల్డింగ్. ఈ భవన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చుంది. లోపల ఇంటీరియర్ నిర్మాణం ఒక్కటే మిగిలి ఉంది. ఈ భవనాన్ని అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడానికి నిర్మించారు. ఇక్కడ పరిశీలిస్తే ఈ భవనం చుట్టూ వరద దరిదాపుల్లో కూడా లేదు. ఈ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నమూనా ఉంటుంది. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. దీని చుట్టూ కూడా ఎక్కడా వరద నీరు జాడ కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇళ్లు ఏపీ న్యాయమూర్తుల కోసం నిర్మించినవి. వీటి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఈ భవనాలు అమరావతి అంతర్గత రోడ్డు పక్కనే ఉన్నాయి. వీటిని కూడా వరద నీరు తాకలేదు. ఇక మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఐఏఎస్ అధికారుల నివాసం ఉండే బిల్డింగ్స్. వీటి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఈ భవనాల చుట్టూ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచినా వీటిని మాత్రం తాకలేదు. ఇదే విధంగా ఇవి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల నివాసం ఉండే భవంతులు. వీటి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఈ బిల్డింగ్ల దరిదాపుల్లో కూడా వరద నీరు రాలేదు. ఈ భవనాలు ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు. ఇవే కాదు, అమరావతి రాజధానిలో నిర్మించిన ఏ నిర్మాణమూ వరద నీటిలో మునిగిపోలేదు. వాటిని వరద కనీసం తాకను కూడా తాకలేదు. ఈ అమరావతి అసలు వాస్తవ దృశ్యాలు కాకుండా ఎక్కడెక్కడవో చూపిస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా అబద్ధపు ముచ్చట్లతో పేట్రేగిపోతోంది.